సాగరమాల రోడ్డు ఏర్పాటుకు భూములు తీసుకున్న నేషనల్ హైవే అథారిటీ అధికారులు నెలలు గడుస్తున్న పరిహారం ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని టీఎన్టీయూసీ మండల అధ్యక్షుడు తిన్నెలపూడి సిద్ధయ్య పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు తహసీల్దార్కు రైతులతో కలిసి వినతిపత్రం ఇచ్చిన సిద్ధయ్య రైతులు పడుతున్న ఇబ్బందులను తహసీల్దార్ స్వప్నకు వివరించారు. అనంతరం సిద్ధు మీడియాతో మాట్లాడుతూ ఈపూరు బిట్ 1B సర్వే నంబర్ 321, 325, 327లలో రైతుల నుండి భూమి తీసుకున్న ఎన్హెచ్ఐ అధికారులు నెలలు గడుస్తున్న పరిహారం ఇవ్వడం లేదని చెప్పారు. ఇదే విషయమై కలెక్టర్, ఆర్డీఓ, డీఆర్ఓలకు వినతిపత్రం అందజేశామని చెప్పారు. అధికారులలో చలనం లేకపోవడంతో శాంతియుత నిరసనకు దిగుతామని, ఇదే విషయాన్ని తహసీల్దార్, ఎస్ఐలకు వినతిపత్రం అందజేసి తెలిపామని సిద్ధు చెప్పారు. ఈ కార్యక్రమంలో వెడిచర్ల ఏడుకొండలు, వెంపులూరు నాగరాజు, వెడిచర్ల ప్రసాద్, హరి రైతులు పాల్గొన్నారు. రెస్పాన్స్ అవ్వకపోతే ఎవరి ద్వారా కనెక్ట్ అవ్వాలి మనం? అందరికీ నమస్కారం. నా పేరు తిన్నెలపూడి సిద్ధయ్య, పండపాలెం పంచాయతీ, కోలమిట్ట గ్రామం. మనము అందరం కూడా అనుకుంటూ ఉంటాం, రైతులు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని. అలాగే రైతే రాజు అంటాం, అందరి ఆకలి తీసేది రైతే అంటాం. కానీ ఇది ఈరోజు అదే రైతుకి సమస్య వస్తే గత 4 నెలలుగా డిసెంబర్ నెల నుంచి ఈ రోజు వరకు కూడా ఫిబ్రవరి 19వ తేదీ వరకు కూడా వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారం గురించి వాళ్ళు తిరగని ఆఫీస్ అంటూ ఏదీ లేదు. కానీ ఈ రోజు వరకు కూడా సాగరమాలకు సంబంధించిన రోడ్డుకి సంబంధించిన భూమి తీసుకొని 321, 325, 326, 327 సర్వే నెంబర్లో వాళ్ళకి కావాల్సిన రోడ్డుకు సంబంధించిన సాగరమాలకు సంబంధించిన రోడ్డుకు సంబంధించిన భూమి అంతా కూడా తీసుకొని ఆర్డీఓ గారు ఆ రోజు మాట ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో నష్టపరిహారం అంతా చెల్లించిన తర్వాత రోడ్డు వేసుకుంటామని కూడా చెప్పారు. కానీ వాళ్ళకి సంబంధించిన పరిహారం ఈ రోజు వరకు కూడా చెల్లించలేదు. దానికి సంబంధించి ఆర్డీఓ గారిని వెళ్ళి అడిగిన వెంటనే ఆమె ఇవి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఇది జరిగి 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి కూడా వీళ్ళు ఆర్డీఓ గారిని కలవడం జరుగుతుంది. అలాగే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు అయినటువంటి పీడీ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళకి రైతులకు కావాల్సిన కనీస వివరణ ఏదైతే ఉందో అది రాలేదు. వాళ్ళకి కావాల్సిన అమౌంట్ అనేది రాకపోగా వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన విషయంలో ఎటువంటి పురోగతి కూడా లేదు. అలాగే వాళ్ళు చెప్పే విషయం ఒకటే, దీంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, కొంతమంది అకౌంట్ నెంబర్లు కొంచెం తేడా ఉన్నాయి, అవి యాక్టివ్లో లేదన్నా, అవి యాక్టివ్లో లేని అకౌంట్ నెంబర్ చెప్పగానే వాళ్ళే వెంటనే వెళ్ళారు. ఎక్కడికెక్కడ వెళ్ళాలో ఆర్డీఓ ఆఫీస్కి మళ్ళీ వెళ్ళారు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ అకౌంట్ మళ్ళీ కూడా యాక్టివేట్ చేసుకుని మళ్ళీ కూడా ఇచ్చారు. కానీ మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరికి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ఢిల్లీ టీంతో మాట్లాడాలంటారు. ఢిల్లీ టీము రెస్పాండ్ కావట్లేదంటారు. ఇలా రకరకాల కారణాలు చెప్తూ ఈ రోజుకి ఇంచుమించు సుమారు 4 నెలల టైము వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ఇంచుమించు 60 లక్షల రూపాయల అమౌంట్ ఈ రోజు కూడా నష్టపరిహారం చెల్లించలేదు. ఇదే రకంగా మనం చెప్పుకుంటాం, రైతే రాజు అంటాం. కానీ రైతుకు సమస్య వస్తే పట్టించుకునే అధికారే లేకుండా పోవడం మరీ శోచనీయం. అలాగే ఆర్డీఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గారికి, కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా వీళ్ళకి ఇంకొక వారం రోజుల లోపల వీళ్ళకి సంబంధించిన నష్టపరిహారం చెల్లించిన ఎడల సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా దీనికి సంబంధించిన నోటీస్ సమర్పించి వెంటనే శాంతియుతంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం అనేది నిర్వహిస్తామని చెప్పి ముత్తుకూరు తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. ఆమె ఈ సమస్యని ఎక్కడైతే ఈ సమస్య ఆగి ఉందో, వీళ్ళకి కావాల్సిన నష్టపరిహారం అమౌంట్ ఏదైతే ఉందో సుమారు 6 మంది రైతుల్లో 11 మంది ఉంటే వాళ్ళలో 6 మందికే వచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. ఒకరికిచ్చి ఒకరు ఇవ్వకపోవడంలో వాళ్ళు ఇంకా భయంకరంగా మనోవేదనకు గురై వాళ్ళకి సంబంధించిన అప్పుల వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక ఈరోజు ముత్తుకూరు ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఈ సమస్యను పరిశీలించారు. ఆమె వెంటనే నేషనల్ హైవే అథారిటీ అయినటువంటి పీడీ గారిని, అలాగే ఆర్డీఓ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళతో కూడా ఆమె సమస్యను తెలుసుకోవడం జరిగింది. సానుకూలంగా స్పందించింది. వెంటనే ఈ సమస్యని ఆమె పరిష్కరించడానికి సంబంధించిన విషయంలో పరిష్కరించి వెంటనే దీనికి సంబంధించి తొందరలోనే వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టు చేస్తానని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది.
ఉత్తర క్రియలు మా ఉన్నతికి అహర్నిశలు శ్రమించి మా అభివృద్ధికి బంగారు బాటలు వేసిన మంచి మనసున్న మారాజు మా తండ్రి గారైన శ్రీ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి గారు ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం నాడు స్వర్గస్థులైనారు. వారి పెద్ద కర్మ ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామంలోని పంచాయతీ ఆఫీసు దగ్గర గల మా స్వగృహమునందు జరుగును. కావున తెలియజేయడమైనది. ఇట్లు కుమారులు ఇందుపూరు అచ్యుత్ శంకర్ రెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు.